చేత పిలువబడిన వారు, పిలువబడిన మనల్ని దేవుడు ఆశీర్వదించుకోకుండా వదిలిపెట్టడు. ఈ లోకం ఎంతగా మన మీద తిరగబడుతుంది. ఈ లోకంలో ఉన్న వారు ఎన్ని అవకాశాలు దొరుకుతాయి, అన్ని అవకాశాలు, నిందలు, అవమానాలు వాళ్ళకు దొరికినంత కాడికి మన బ్రతుకుని ఈడుస్తుండని దేవుడు మాత్రము మనల్ని ఆయన అనుకున్నటువంటి స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉంచేంత వరకు మాత్రం మనల్ని వదిలిపెట్టడు. హల్లెలూయా. అందుకే యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నట్టున్నాడు. 31వ అధ్యాయము 6వ వచనం. 31వ అధ్యాయము 6వ వచనం. చూడండి, మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసినని మీకు తెలిసే ఉన్నది. భార్యతో చెప్తా ఉన్నాడు, మీ తండ్రికి నా యావత్ శక్తితో పని చేసిందన్న సంగతి మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చను. బాగా వింటున్నారా? ఎన్నిసార్లు జీతం మార్చాడు? 10 సార్లు మోసం చేసే ప్రయత్నం చేశాడు. ఎవరిని? యాకోబుడు. ఎవరు? లాబాను. 10 సార్లు. ఎన్నిసార్లు? 10 సార్లు జీతం మార్చాడు. కంటిన్యూలో నేను చదువుతాను. అయినను దేవుడు అతని నాకు హాని చేయలేదు. బాగా ఆలోచించాలి. అతని వలన దేవుడు నాకు ఏ హాని చేయనివ్వలేదు. చూసారా? 10 మార్లు మోసం చేసి యాకోబుడు ముప్పు తిప్పులు బాగు చేయాలనుకున్నాడు. ఎక్కడ కూడా యాకోబుడు తల తీసుకునేయకుండా ఎవరు చేశారు? నా దేవుడు అంటున్నాడు. అక్కడ ఎవరి దేవుడు? యాకోబు దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన కనికరించి ప్రతి సందర్భంలో కాపాడాడు, ప్రతి అవమానంలో కాపాడాడు, ప్రతి మోసంలో కాపాడాడు, ప్రతి టక్కల్లో కాపాడాడు, ప్రతి నిందలలో కాపాడాడు, ప్రతి భయంకరమైన పరిస్థితుల మధ్యలో కాపాడాడు. ఎన్ని మార్లు మోసం చేశాడంగా? 10 మార్లు. ఏమ్మా? హల్లెలూయా. నిజం చెప్తున్నాం మనం. కర్మజాలక దేవుని నమ్ముకున్నాక ఏదన్నా ఒక్క అవసరం సరిగా తీరలేదనుకో, సేవకులకి ప్రార్థన చేసినందుకు ప్రార్థన చేసిన అందరికీ ఉంది ముహూర్తం. హల్లెలూయా. అంతేనే కదా? అదే దేవుడు ఇచ్చాడు అనుకో, ఇచ్చాడు అంటాం. ఇవ్వడం కాస్త ఆలస్యం ఏదనుకో నువ్వు మొదలు పెడతాం. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని ఎదుట ఎప్పుడైతే మనం ఆయనను ఏదైతే అడుగుతున్నామో దాన్ని పొందుకోవడం కోసం విశ్వాసంతో నిలబడతామో దేవుడు మనకు సర్వ సమృద్ధిని కలుగజేస్తాడు. లోకమంతా పూనుకొని దేవుని ప్రజలను నిందించాలి, దేవుని ప్రజలను నిందలు మోపాలి, దేవుని ప్రజలను మోసం చేయాలి, దేవుని ప్రజలను అన్నము నీళ్లు లేకుండా చేయాలి అనుకున్నా కూడా దేవుడు తన ప్రజలను అలాగ ఉండనియడు. ఎందుకు? ఆయనకు మనమంటే ఇష్టం, ఆయనకు మనమంటే ప్రేమ, ఆయనకు మనమంటే వాత్సల్యం, ఆయనకు మనమంటే కలువరి శిలువలో మరణించి తిరిగి లేచేంత గొప్ప ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఉంది కనుకనే మనల్ని ఎంత తేలిక దేవుడు వదిలిపెట్టాడు. లాభాలు జీవితంలో ఎన్ని మార్లు యాకోబు ముంచాడా? ముంచలేకపోయి. ఎందుకని? దేవుడి యాకోబు చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు కాబట్టి. రండి, కంటిన్యూషన్. అతడు పడగలవి జీతముందని చెప్పినగా అప్పుడు మందలన్నిటిలో నుండి పడగల పిల్లలని సారలుగలవి నీ జీతముందని చెప్పినగా అప్పుడు మందలన్నీ సారలుగల పిల్లలని నేను. హల్లెలూయా. లాబాను యాకోబుకు ఏమి ఇస్తానంటున్నాడో అవే ఆ తొడలు ఈతా ఉన్నాయి, ఆ మేకలు ఈతా ఉన్నాయి. హల్లెలూయా. బాగా మీరు దీన్ని బట్టి బాగా ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఒక్కసారి ఇస్తాను అన్నాడు అనుకోండి, హల్లెలూయా, జీవితకాలం లోకమంతా సుడిగుండాలు తిరిగినట్టు మనకు రాకుండా చేయాలనుకున్నా
అది మనకు వచ్చే తీరుతుంది. దేవుడు ఆశీర్వదించే తీరుతాడు. అది మనకు ఇచ్చే దేవుడు ఇస్తాడంతే. దేవుడు ఆర్థికంగా సమృద్ధిగా ఇస్తాడన్నాడా? ఖచ్చితంగా ఇస్తాడంతే. ఇంకా అన్నయ్య నా జీవితంలో రాకుండా అర్థం చేస్తారా? ఎంతమంది అర్థం చేస్తే ఏమవుతుంది? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. బాగా ఆలోచించాలి. ఎవరు అడ్డంకం పడినా, ఎవరు ఆటంకం చేసినా దేవుని సన్నిధిలో ఉండేటువంటి పిల్లలకు దేవుడు ఇవ్వాలి అనుకున్నది సర్వ సమృద్ధిగా ఇస్తాడు. ఆమె బాగా వినాలి. ఎలా ఇస్తాడు? సమృద్ధిగా. అయితే మనం యాకోబులాగా ఓపికతో దేవుని వైపు చూడగలగాలి. ఎలా? 14 మళ్ళీ ఎన్ని సంవత్సరాలు? ఇలాగ 7 మార్లు మార్చడానికి 10 సార్లు మార్చడానికి ఎన్ని సంవత్సరాలు అయ్యొచ్చు? దగ్గర 40 సంవత్సరాలు ఓపిక కనిపెట్టుకుని ఉంటున్నాడు. అర్థమైందా? అప్పుడు సకల ఐశ్వర్యవంతుడయ్యాడు యాకోబు. 12 మంది పిల్లలకు ఆస్తిపాస్తులు పంచగల గొప్పవాడయ్యాడు. హల్లెలూయా. మరి మన ఓపికలండి 40 సంవత్సరాలు పనిచేసి 40 సంవత్సరాలు దేవుడి దగ్గర ఓపికగా అన్ని విధాలుగా ఉంటే అప్పటికి దేవుడు సర్వ సమృద్ధి నుంచి తన సొంతకి దొరికాడు. మనం గట్టి ఒక 5 సంవత్సరాలు ప్రార్థన పోయేమో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కంటిన్యూ ఆదివారం ప్రార్థనలు అన్నిటికీ పోయామన్నమాట. చెప్పండి అన్నా, ఒక్కొక్కరికి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నాయి కదా. లేవా? ఇంటి చంటి పిల్లలు మేమన్నట్టు వింటారు మీరు. హల్లెలూయా. పిల్లలకి దగ్గరికి అందరికి 40 ఇవ్వకూడదా? కనుక ఏంటి కాలంటున్నారు మీరు? హల్లెలూయా, హల్లెలూయా. ఏనా మనం మాట్లాడుతుంది పని కదా. మన వయసు పిల్లలకు 40 50 ఇవ్వనే కదా. 50 ఇవ్వనే కంటిన్యూ అన్నా. ప్రతి ఆదివారం మేము అనుకోకుండా అన్ని సంవత్సరాలు అవుతాయి. ఒక 10 సంవత్సరాలు పోయాలని అనుకుంటావా? ఉన్నాయి అనుకుంటావా? ఉంటాయా? లేవు. ప్రతి ఆదివారం అందరికి లేవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏంటన్నా మమ్మల్ని అడుగుతున్నా నువ్వు చెప్పమని మాట్లాడి. నేను దేవుడు నమ్ముకుని కూడా ఎన్నో సంవత్సరం 2025 2014లో బాప్టిజం తీసుకున్నాను. అమ్మ పట్టాటిదే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మధ్యలో ఎక్కడ నాలుగు పడేదంటే చెప్పడానికి లేదు. ఆమేన్. ప్రభువుని ప్రియులారా, దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే చాలు, మనసులో ఎదుట కాదు. యాకోబు నమ్మకంగా ఉన్నాడు లేదు, కానీ తను పంపిన దేవుని ఎదుట మాత్రం నమ్మకంగా ఉన్నాడు యాకోబు. అందుకే పలుమార్లు యాకోబు మోసం చేయాలని, పలుమార్లు నిందించాలని, పలుమార్లు ఉంచుకోవాలని తన మామయ్యటువంటి లాభాలను పలు ప్రయత్నాలు చేసిన దేవుడు సమృద్ధినే ఇస్తూ వచ్చాడు యాకోబుకు. హల్లెలూయా. సమృద్ధిని ఇచ్చుకుంటూ వచ్చాడు. చివరాగరగా 11వ వచనం. మరియు చూడండి, మందలు చూలు కట్టు కాలంగా నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటి పొట్టేళ్ళు సాగలను పొడవైన మచ్చలయ్యను గలవై ఉండెను. బాగా ఆలోచించేయాలి. లాభాలను ఏవైతే తన అల్లుడైనటువంటి యాకోబుకి ఇస్తానని చెప్పాడో అవి ఆ గొర్రెలకు పుట్టకూడదని వేరుపరిచాడో, అయితే ఆ నీళ్ళలో ఏవైతే ఆ చెట్ల యొక్క కర్రలను విడిచిపెట్టిన తర్వాత లాభాలను ఆ నీళ్లు తాగుతూ ఉంటే యాకోబు చూస్తున్నాడు. దేవుడు దర్శనమందు యాకోబు కనిపిస్తూ చూస్తూ ఉన్నాడు. ఏం జరుగుతా ఉందట? మత్సలు కలిగిన పొట్టేళ్ళు గొర్రెలు మాత్రమే ఆ యొక్క పొట్టేళ్ళు దాటుతూ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. మనిషినైతే మోసం చేయగలిగాడు, కానీ దేవుణ్ణి మోసం చేయలేకపోయాడు. హలో
హల్లెలూయా. కంటిన్యూ ఒక మాట. మరియు ఆ స్వప్నమందు దేవుని తన దూత యాకోబు అని నన్ను పిలవగా చిత్తము ప్రభువా నేను చెప్పితిని. అప్పుడు ఆయన నీ కన్నుల తెచ్చుడుము గొర్రెలను దాటుచున్న పొట్టేలు చావయను పొడవయను మత్స్యము గలవి ఏలయనగా లాభాలు నీకు చేయుచున్నది యావత్తు చూచి తిని. సభలు ప్రభువును కనపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యాకోబు చింతపడుతున్నాడో బాధపడుతున్నాడో వేదన పడుతున్నాడో తెలియదు, కానీ యాకోబుకు చేస్తున్న మోసాన్ని మాత్రము దేవుడు అక్కడ చూస్తూ ఉన్నాడు. యాకోబుకు జరుగుతున్న అన్యాయాన్ని, యాకోబుకు జరుగుతున్న భయంకరమైనటువంటి ఆ మోసాన్ని యాకోబు ఆలోచించి చింతపడుతున్నాడో లేదో, కానీ దేవుడు మాత్రము గమనిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీ వ్యక్తిగత జీవితాల్లో ఈ లోకంలో కనిపించే నరులు మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పడి వేదన పడి శ్రమ పెట్టి కన్నీళ్ళ పాలు చేస్తున్నారు. మీరు గుర్తించలేకపోతున్నారేమో తెలియదు, కానీ నిన్ను పిలుచుకుని వచ్చిన దేవుడు, నీకు రక్షణ కలిగించిన దేవుడు మాత్రం వాటిని చూసి మౌనంగా ఉండడు. అందుకు కారకుడైన మాత్రం దేవుడు చూస్తూ మౌనంగా ఉండడు. నీకు రావాల్సిన మేలు ఇంటి దగ్గరికి రప్పిస్తాడంతే. నీకు రావాల్సిన క్షేమాన్ని కలిగజేస్తాడు. నీ ఇంటికి రావాల్సిన ఆశ్రమాన్ని కలిగజేస్తాడు. నీ ఇంటికి రావాల్సిన దీవెనల్ని కలిగజేస్తాడు. నీ గృహానికి చేయవలసిన అందమైన దీవెనలు, ఆశీర్వాదాలను నిశ్చయముగా నా దేవుడు నీవు పిలుచుకుని వచ్చిన యేసు ప్రభు నీ కుటుంబానికి సర్వ సమృద్ధిని కలిగజేస్తాడు. అయితే నమ్మకంగా ప్రభు ఇప్పించలేదు. కానీ యాకోబు ఎక్కడికి కూడా ఇబ్బంది పడలా. యాకోబు ఎక్కడి కూడా కాస్త ఆలోచన పడ దేవుడు వైపు చూస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు సమృద్ధిని ఇచ్చానంటున్నాడు. అక్కడ చూడండి, ఇంకొక మాట చదువుకొని ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం. యాకోబు అక్కడ మిగిలిపోయాను, ఒక నెల తెల్లవారు వరకు అతనితో పెరుగులాడను. ఎంత ఆశీర్వాదాలు పొందుకుని వెళ్ళిపోతా ఉన్నాడు అన్నయ్య దగ్గరికి వెళ్తూ వాడు నన్ను ప్రవర్తించుకున్నాడు, చంపాలి, కత్తి కడలను కోసి పెడతాడు, భయపడి చస్తున్నానని చెప్పి మందలన్నిటిని 2 భాగాలు చేసి ఒక భాగం ముందు ఒక భాగం తర్వాత పంపించి మీరు వెళ్ళిపోండి, నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని కలుసుకుని బాగా ఉండదని చెప్పాడు. పోయి అలాగా ఒక వాగుంటే ఆ వాగు తట్టుకుని అవలికి వెళ్ళాడు. ఆ చంపలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈ ప్రార్థన ఎవరికైతే చేస్తున్నాడో ఆ యేసయ్య దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారో బాగున్నట్టుగా మాట్లాడుతున్నాడు. దొరికారు, నాకు దొరక్క ఇక పట్టుకున్నాడు. హల్లెలూయా. ఈ పొయ్యి మంచి పోగా దేవుడికి అది భయంతో ప్రార్థన చేస్తుంటే ఈయన కన్నీళ్ళ నుంచి మళ్ళీ ఆయన కాడికి వచ్చాడు. వచ్చి ఆయనకు మాట మాట్లాడుతున్నాడు. 24వ వచనంలో యాకోబు అక్కడ మిగిలిపోగా ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెళ్ళిలాడెను. తాను అతను గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెరుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయను. ఏమంటున్నాడు? ప్రార్థన చేసుకుంటుంటే ఎవరు వస్తున్నారు? అతను ప్రార్థన చేసిన ఆయన దగ్గరికి అందరూ ఆలోచించాలి. హల్లెలూయా. ప్రార్థన చేసే ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడు ఎదిగి వచ్చాడు. ఏం రా బాబు అందరూ పంపించారు, ఒంటరిగా కూర్చున్నావు ఏంటి అన్నాడు. ఏం లేదయా, నన్ను ఆశీర్వదిస్తానన్నావు కదా, నన్ను ఆశీర్వదిస్తేనే బోధిస్తాను. రాత్రి అంతా కొట్లాడా, పెరుగులాడుతూ ఉన్నాడు, బాగాడుతూ ఉన్నాడు. వదిలిపాటలో ఈయన వదిలిపించుకోలేకపోతా ఉన్నాడు. తెల్లారితో వచ్చింది. ఒరే బాబు నన్ను వదలరా అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నన్ను వదలరా బాబు, నీ కాలు కొట్టుకున్నాను, వదలరా అయినా తెల్లారుతుంది, నేను వెళ్ళిపోవాలి. కాదు నన్ను ఆశీర్వదించి నేను వదులుతా. అప్పటికి యాకోబుకు అర్థమైంది. ఏమర్థమైంది? దేవుడు
దేవుడు నా దగ్గర దిగి వచ్చాడు. అమ్మో, దేవుడే ఉన్నాడు నా పక్కన, ఇప్పుడు ఊరుకుంటే నేను మళ్ళీ ఆశీర్వదించబడలేను. రైతులా, నేను మళ్ళీ ఆశీర్వదించబడలేను, ఇప్పుడే పట్టుకోవాల్సిన సమయం. హల్లెలూయా. యాకోబు బాగా 40 సంవత్సరాలు పోరాడి అన్ని కనుక్కున్నాడు దేవుడి దగ్గర. ఇప్పుడు నేను పోరాడుకునే దొరకదిగా ఇలా పట్టుకున్నాడు దేవుడిగా. ఇదిగో పోనీరో నాయ అంటే, నన్ను ఆశీర్వదించి నేను పోనిస్తా. ఎలా ఉంది ఇది? పోరాడి తీసుకున్న ఆశీర్వాదం. హల్లెలూయా. దేవుడి దగ్గర పెరుగులాడి తీసుకున్నాడు. అందుకే ఇక్కడ కింది వచనంలో దేవుడు చెప్తాడు, ఆయన తెల్లవారుచిన దగ్గరగా నన్ను భోజనమనగా నీవు నన్ను ఆశీర్వదిస్తేగా నిన్ను పోనీయలేదు. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిస్తేవి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు. తరువాత యాకోబు అనబడిన ఇశ్రాయేలు కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపని, అందుకని నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతున్నావని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. చూడండి, అతనికి దేవుడి చేత స్వయంగా ప్రభు చేతనే ఆశీర్వదించబడిన వాడు ఎవరు? యాకోబు. ఆ తర్వాత యాకోబు తొడగూడు స్థడలింది అంటారు. అంటే తొడ ప్రాంతం. ఆ యొక్క పెద్దనాలను తినరు కొన్ని వర్గాల వారు, ఎందుకంటే దానికి ఒక పెద్ద కథ ఉంది. హల్లెలూయా. ఆమె ప్రభునందు ప్రియులారా, దేవుని దగ్గరికి వచ్చేటువంటి మనం పోరాడి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. పోరాడి దీవెనలు పొందుకోవాలి, మేలును పొందుకోవాలి. దేవుని దగ్గర మనం ఇచ్చేంత వరకు కనిపెట్టుకుని నిలబడాలి. ఆయన మన జీవితాలు బాగుపరిచేంత వరకు మనం ఆయనతో కలిసి అడుగు వేసుకుంటూ నడుతూ కొనసాగిపోవాలి. ఆ తరువాత దేవుడు సర్వ సమృద్ధిని మనం కలిగజేస్తాడు. అనుకోకుండా తప్పనిసరిగా దేవుని మనం వదిలిపెట్టకుండా ముందుకు కొనసాగిపోతాం. హల్లెలూయా. ఆ శ్రమకాలం ఏదైతే ఉందో, ఆ వేదన కాలం ఏదైతే ఉందో, ఆ ఎదురు దెబ్బలు తగిలే కాలం ఏదైతే ఉందో, ఆ కాలంలో కాస్త ఓపిక కావాలి, మనకి కాస్త నెమ్మది కావాలి, కాస్త దేవుని పట్టుకునే విధానం తెలుసుకోవాలి. అప్పుడే పట్టుకోవాల్సింది. నేను బాగా ఫస్ట్ నుంచి మీకు బాగా చెప్పే మాట, అన్ని బాగున్న కాదు చేయడం పెద్ద సమస్య కాదు. హల్లెలూయా. ఎదురు తగిలినప్పుడు, రాయి దెబ్బ తగిలినప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఎదురుగా తగులుకుంటే ఒక రాయి ఎక్కడ తగులుకోవాలి? బాగా పట్టణగిరి పచ్చ, అదే కదా. ఆ ఎదురుకి కాలికి బాగా పట్టణగిరి పచ్చ లావేలు ఉండాలి, దానికి తగులుతాలి. అది తగిలినప్పుడు కూడా దేవుడు మన పక్షాన ఉన్నాడని ఎదురుగా దేవుని చూస్తూ నడవగలగాలి. అది దేవుని పనిలో దేవుని దీవెనలు పొందుకునే విధానం. లాబాను యాకోబును 10 మార్లు మోసం చేసిన దేవుడు మాత్రము యాకోబును వదిలిపెట్టలా. చివరాఖరికి వాళ్ళ అన్న సంపుతాడని తెలిసి కూడా ఏసావు దగ్గరికి పోవడానికి భయపడి వాంసాన్ని దాక్కున్నాడు. అప్పుడు కూడా వచ్చి దేవాది దేవుడే వచ్చి యాకోబును ధైర్యపరిచాడు, యాకోబును దీవించాడు. బైబిల్లో ఉన్న మొదటి వ్యక్తిలాగా నన్ను దీవిస్తేనే, నన్ను ఆశీర్వదిస్తేనే అన్నట్టు వ్యక్తి ఉన్నాడు. రెండో వ్యక్తి దగ్గరికి వెళ్దాం రండి. రెండో వ్యక్తి ఉన్నాడు. దినవృత్తాంతముల గ్రంథము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. 4:10 ఇలాగ రాయబడింది. అన్ని తీసుకోవాలి. 336 పేజీ నెంబర్, పాత నిబంధన గ్రంథం 336 పేజీ నెంబర్. మొదటి దినవృత్తాంతంలోనే ఉంటుంది. 4వ అధ్యాయం 10వ వచనం. ఇటు పక్కనే ఉంటుంది. 3-4 ఉంటుంది పైన. అందరూ చూసుకోవాలి, ఎందుకంటే మనం చక్కగా చదువులేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు మనం అందరూ. 336 పేజీ నెంబర్, 4వ అధ్యాయం 10వ వచనం ఒక్కటి చదువుతున్నాను. ఎఫెసు ఇశ్రాయేలీయుల
మొదలుపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో తప్పించు అని ప్రార్థింపగా రెండవ వాడు ఎబ్బేసు అనగా వేదన పుత్రుడు. హల్లెలూయా. దానికి అర్థం ఎబ్బేసు అనగా వేదన పుత్రుడు. తన పుట్టినప్పుడు తన తల్లి వేదనలో ఉంది. ఎబ్బేసు గారి తల్లి భయంకరమైన వేదనలో ఉంది, శ్రమలో ఉంది, కన్నీళ్ళలో ఉంది. తన కుమారుడు గుర్తుగా పుట్టాడని ఆయన ఎబ్బేసు అని పేరు పెట్టింది. హల్లెలూయా. ఈ ఎబ్బేసును శ్రమపుత్రుడిగా పేరు పెట్టి అన్నిటిలో అమ్మబడిన నిందలలో అవమానాలు వీడిగా పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఎబ్బేసు తన జీవితంలో అన్ని అవమానాలు అనుభవించిన తర్వాత ప్రభు దగ్గరికి చేరి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను నా సన్నిధిని విశాలపరచు, అయ్యా నీవే నా జీవితంలో ఏ కీడు రాకుండా కాపాడు. నా బ్రతుకులో భయంకరమైనటువంటి నిందల మధ్యలో అవమానాల మధ్యలో ప్రయాణం చేశాను, అవి నా జీవితంలో కొట్టివే అన్నట్లుగా ఎబ్బేసు దేవుని దగ్గర మొరపెట్టగా కింది మాట సెలవిస్తా ఉంది. 4వ అధ్యాయము అదే 10వ వచనంలో ఉంది. చివర్లో దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఆమేన్. దేవుడు అతడు ఏదైతే అడిగాడో దానిని ఖచ్చితంగా ఎబ్బేసుకు దేవుడు అనుగ్రహించాడు. 9వ వచనంలో ఉంది ఇలాగా, ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టెను. ఎబ్బేసు అనగా వేదన. తన తల్లి పెట్టుకున్న పేరు. శ్రమలలో, కన్నీళ్లలో, అవమానాల మధ్యలో నాకు కొడుకు పుట్టాడు, వాడి పేరు అదే రీతిగా ఉన్నతిని పెడతాను అంటే వాడు పుట్టిన తర్వాత, వాడు పెరిగిన తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని వలన మేలు పొందుకునే వాడిగా ఉన్నాడు. ఏమేమి మేలు పొందుకున్నాడు అంటే దేవుడి దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, దేవుడి చేత ఆశీర్వదించబడ్డాడు, తన సరిహద్దులు విశాలపరచబడ్డాయి, దేవుడి హస్తము ఆ యొక్క ఎబ్బేసుకు తోడుగా ఉండింది, ఏ కీడు రాకోకుండా ఎబ్బేసును దేవుడు కాపాడుతూ ఉన్నాడు. 4 రకాల దీవెనలు ఎబ్బేసు జీవితంలో, యాకోబు జీవితంలో మనం చూస్తాం. ఈ 4 రకాల